కోపంలో తీసుకున్న నిర్ణయాలు కొంపలు ముంచుతాయి అనేది కొద్దిగా ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నది డాన్సర్ జాను. మన మైక్ టీవీ ముచ్చట్ల చిన్న చిన్న వాటికే గుండె ధైర్యం చెడొద్దని చెప్పినాం కదా, అగో చెప్పినట్టే కొద్దిగా కోరుకున్నది జానులేరి. మన వీడియో చూసిందో లేకుంటే మన తీరుగానే ఇంకెవరైనా చెప్పినో తెలియదు గాని చచ్చిపోతా ఉండనే ఉండను బతకనే బతకననే మాటలు పక్కకు పెట్టి మాట్లాడుతున్నది నుండ్రి. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా, లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. అర్థమైందా? సెలబ్రిటీ స్టేటస్ ఉన్నోళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంచుకున్న రంగం మీదనే ఎక్కువ గురి పెట్టాలి. అంతేగాని ఏ కొద్దిగా పక్కకు ఆలోచన చేసినా, ఏ కొద్దిగా ట్రోలింగ్ మీద కన్నేసినా అంత ఎత్తు నుంచి టపేన్ల కింద పడ్డట్టే అవుతుంది. ట్రోలింగ్ అనేది పెద్ద ఊబి, దాంట్లో దిగితే ముందుగాల బురదే అంటుతుంది, కానీ తర్వాత లోపటికి ఊరుకపోతారు. ఒక్క సోషల్ మీడియా ట్రోలింగే కాదు, పక్కింటోళ్ళైనా ఎప్పటికీ పక్కకే ఉండేటోళ్ళైనా ఎదుగుకుంటా పోతుంటే ఎక్కిరిస్తారు, ఏడిపించే పనే చేస్తారు, కళ్ళల్లా నిప్పులు పోసుకుంటారు. కాబట్టి పక్కోడు మన గురించి ఏమనుకుంటాడు అనే ఆలోచన మనకొస్తే వాని టాపులో మనం పడ్డట్టే అవుతుంది అనేది అర్థం చేసుకున్నట్టున్నది డాన్సర్ జాను. అంతేకాదు తన రెండో పెళ్లి గురించి కూడా తక్కువ కాలంలోనే చెప్తా, పెళ్లి తర్వాత ఎంత సంతోషంగా ఉంటామో మీకే చూపిస్తాం అన్నట్టు ట్రోలర్లకు ఛాలెంజ్ ఇచ్చినట్టు చెప్పింది. ఇప్పటి నుంచి మనసు గట్టిగా చేసుకుంటా, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటా పోతా అన్నట్టు చెప్పింది. ఇవో గిసంటి గుండె ధైర్యం ఉండాలి, ఇవో గింతటి గట్టి మనసు ఉండాలి, ఇవో గింతటి తెగింపు ఉండాలి. కుక్క మరిగిందని మనం మరగద్దు, ఏడవద్దు. ఇప్పటికైనా జానులేరి కన్నీళ్లు జాలువారేటట్టు ఏడవద్దని కోరుకుందాం. ఏమంటారు? నల్లమల్ల గుట్ట తెచ్చి నా చేతిలో పెడితే నార్త్ ఇండియాకు మోసుకపోతా అన్నాడట వెనకటేవడో. అగో అట్లనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం మంత్రి కథ. పాకిస్తాన్ కు మనకు నడుమ కయ్యం రోజు రోజుకు ముదురుతున్నది కదా, యుద్ధం చేసి వాళ్ళను సిత్తు చేయాలి అన్నట్టు దేశ పబ్లిక్ కూడా కోరుతున్నారు కదా. అగో అందుకే బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అనే కాంగ్రెస్ పార్టీ మంత్రి నాకు ఆత్మాహుతి బాంబు ఇన్రి పాకిస్తాన్ కు పోయి పేల్చుతా అంటున్నాడు. నేను సచ్చినా పర్వాలేదు, ఆ దేశం మీద యుద్ధం షురూ చేస్తా అంటున్నాడు. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా నాకు ఆత్మాహుతి బాంబు ఇయ్యండ్రి అన్నట్టు అడుగుతున్నాడు. మంచిదే, మన దేశం మీద సత్యంత ప్రేమ ఉండి పాకిస్తాన్ మీద అంతకంటే ఎక్కువ పగ కసి ఉంటే ఇంకా మంచిదే. కానీ ఆత్మాహుతి బాంబు అమిత్ షా మోడీలే ఎందుకు ఇయ్యాలి? పాకిస్తాన్ మీద అంతగానం పగ ప్రతీకారం ఉంటే ఎట్లనో ఓ తీరుగా బాంబు సంపాదించి దాన్ని ఎవరకు తెలియకుండా పాకిస్తాన్ కు తీసుకుపోయి ఒంటికి తలిగించుకొని పేల్చుకోవాలి. అంతేగాని సర్కారునే బాంబు అడిగితే పాకిస్తాన్ వాళ్ళకు దొరికిపోరా? పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసేటోళ్ళు బయటికి చెప్పే చేస్తున్నారా? ఆత్మాహుతి అనే ఉత్తముచ్చట్లెందుకు? యుద్ధం అనేదే వస్తే సైన్యానికి సపోర్ట్ చేయండి, ఈ దేశం కోసం దండ్లాడుండ్రి, అంతేగాని ఆత్మాహుతి అని ఉద్దర ముచ్చట చెప్పకుండ్రి అని కామెంట్లు రాస్తున్నారు మంత్రి గారి ఆత్మాహుతి బాంబు ముచ్చట తెలిసిన పబ్లిక్.